దురాత్మలు ఏం చేస్తాయి, అపవిత్రాత్మలు ఏం చేస్తాయి, ఒక మనిషిని అపవిత్రాత్మ పట్టుకుంటే ఏ విధంగా నడిపిస్తాయి. మనము ఈ లోకంలో కూడా చూస్తూ ఉన్నాం. దురాత్మలే మరి అనేక మందిని త్రాగుబోతులుగా చేస్తున్నాయి, వ్యభిచారులుగా చేస్తున్నాయి, అనారోగ్యానికి గురి చేస్తున్నాయి, ఇష్టానుసారంగా మరి చేస్తూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన, యేసయ్యను నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని శక్తిని పొందుకుంటాం. కాబట్టి రాకడ దినాల్లో ఉన్నాం, చాలా భయంకరమైన దినాలు. సాతానుగాడు మరి ముమ్మరంగా వాడి విధానంలో వాడు అనేక మందిని మరి వాడి దారికి తీసుకొని వెళ్ళి నిత్య నరకానికి పాత్రలుగా చేయాలని వాడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సాక్ష్యాలు మనకెంతో బలం. మరి వీరు ఎంతగా మరి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొందారు, దేవుని కృపను పొందుకున్నారు.